తమిళనాడు రాజకీయాలు మళ్లీ రంజుగా మారుతున్నాయి. అన్నాడీఎంకే వర్గాలు మళ్లీ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వరుసగా వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న శశికళ వర్గం చిన్నమ్మ ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకునే పనిలో పడింది. కొందరు కీలక నేతలు పన్నీరు సెల్వంతో చేతులు కలిపే ప్రయత్నాల్లో తలములకనయ్యారు. పన్నీరు వర్గంతో టచ్ లోకి వచ్చిన కొందరు ముఖ్యులు రాజీ కుదిర్చేందుకు ముమ్మరంగా రహస్య చర్చలు సాగిస్తున్నారు. శశికళ దినకరన్లను వదిలేస్తే పార్టీలో విలీనమయ్యేందుకు తాము సిద్ధమని పన్నీరు సెల్వం ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీనికి ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పన్నీరు సెల్వం ప్రతిపాదనను శశికళ వర్గం ప్రముఖుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై కూడా స్వాగతించారు. రాష్ట్రంలో పాలన సజావుగా సాగాలంటే రెండు వర్గాలు ఏకమవ్వాలని అభిప్రాయపడ్డారు. విలీనంపై చర్చించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా చెన్నైకి రావాలని ఆదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. సమావేశంలో శశికళ దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరించి పార్టీ ప్రధాన కార్యదర్శిగా పన్నీరు సెల్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, రాజకీయం మళ్లీ వేడెక్కింది. కొత్త తరహా రాజకీయాలు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు శశికళ మీద ఒంటికాల మీద లేచినటువంటి ఓ పన్నీర్ సెల్వం తిరిగి అన్నాడీఎంకే గూటికి చేరడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు చెప్తున్నారు. అయితే దానికి ఒక కండిషన్ కూడా పెట్టారు. అన్నాడీఎంకేలో ఇప్పటి వరకు కూడా ఏకఛత్రాధిపత్యంగా వెళ్తూ వచ్చినటువంటి శశికళని ఆమె అక్క కొడుకు టీటీవీ దినకరన్ పక్కకు తప్పించినట్లయితే పార్టీలోకి రావడానికి తనకేం అభ్యంతరం లేదని చెప్పి సన్నిహితులతో చెప్పడంతో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది తమిళనాట. దీనికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి కొంతమంది కీలకమైనటువంటి మంత్రులతో సమావేశం కావడం జరిగింది. ఓపెన్ ఆఫర్ ఇచ్చినటువంటి ఓ పన్నీర్ సెల్వం ఈ రోజు రమ్మని చెప్పి కూడా ఆహ్వానించినారు. ఈ రోజు సాయంత్రానికి ఒక భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా అభిప్రాయం తీసుకోవడం కోసం ఉన్నటువంటి పుటావటిన చెన్నైకి రావాలని చెప్పి కూడా అందరికి ఎమ్మెల్యేలకు మెసేజ్ పంపడం జరిగింది. అధికారికంగా ఈ రోజు ఎవరు ఏ రకమైనటువంటి ప్రకటనలు చేయకపోయినా ఈ రోజు కీలకమైనటువంటి భేటీ అయితే జరిగే అవకాశం ఉంది. ఆ కీలకమైనటువంటి భేటీలో ఓ పన్నీర్ సెల్వం తిరిగి అన్నాడీఎంకే గూటికి చేరుకోవాలన్నటువంటి అభిలాష పైన చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆయన పెట్టినటువంటి కండిషన్స్ పైన కూడా ఈ రోజు విస్తృతమైనటువంటి చర్చ జరిగిన తర్వాత అంటే ఓ పన్నీర్ సెల్వం కానీ ఇక్కడ ఎడపాటి పళనిస్వామి కానీ ఇద్దరు కూడా ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. శశికళని ఆమె అక్క కొడుకు టీటీవీ దినకరన్ ఇద్దరిని పక్కన పెట్టి పార్టీ నడిపించుకోకపోతే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. రెండాకుల గుర్తు కాస్త కనుమరుగే అవకాశం ఉంది. కాబట్టి రెండాకుల గుర్తు పోటీకి ఇప్పుడు రెండు వర్గాలు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సయోధ్యతో పాటుగా పార్టీ భవిష్యత్తు కూడా ఇక్కడ నిర్మాణం చాలా చక్కగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే సీనియర్ మంత్రులు నటరాజన్ కానీ లేదంటే ఎడపాటి పళనిస్వామితో కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది పాండ్యరాజన్ లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఈ సమావేశంలో 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు టీటీవీ దినకరన్ కూడా పలపనగ్రహారం జైల్లో ఉన్నటువంటి ఆమె చిన్నమ్మను కలిసేందుకు వెళ్తున్నారు. అక్కడ కూడా పార్టీకి రాజీనామా చేయాలన్నటువంటి ఒత్తిడి పెరిగినటువంటి నేపథ్యంలో శశికళ కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఓ పన్నీర్ సెల్వంని ఎంపిక చేస్తున్న అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే తమిళనాడు రాజకీయం మళ్ళా కూడా ఒక కొత్త రసకందాయంలో పడే అవకాశం ఉంది. అయితే ఇది పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం వల్ల జరిగిందా లేదంటే కేంద్రం వాడుతున్నటువంటి నాటకంలో భాగంగా జరిగిందన్నది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. తమిళనాడు రాజకీయ విశ్లేషకులు సైతం అంతుపట్టినటువంటి రాజకీయం నడుస్తోంది. ఎందుకంటే టీటీవీ దినకరన్ మరి కొద్దిసేపట్లో అరెస్ట్ అవుతారు. దీనికి సంబంధించి పక్కాగా ఒక వ్యూహ రచన జరిగింది. ఒక హవాలా కేసులో ఈసీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను ప్రలోభ పెట్టడం కోసం 50 కోట్ల ఆఫర్ ఇచ్చారన్నటువంటి కేసులో ఇతను అరెస్ట్ అవుతాడన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి తరుణంలో ఈ రెండు వర్గాలు ఏకమవడం జరుగుతున్నటువంటి పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు సైతం ఇది ఒక కొత్త తరహా ఎత్తుగడగా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రెండు వర్గాలుగా చేరినటువంటి అన్నాడీఎంకే అయితే కలిసేదానికి రెండు వర్గాలు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఈ రోజు సమావేశంగా ఉన్నారు. ఓ పన్నీర్ సెల్వం ఇప్పటికే తన అనునాయాలతో
తనతో కలిసి వచ్చినటువంటి వారితో సమావేశమయ్యారు. మరొక వైపు ఎడపాటి పళనిస్వామి కూడా కీలక మంత్రులతో సమావేశమయ్యారు. ఇదే విషయాన్ని టీటీవీ దినకరన్ కూడా అందించి ఆ సమాచారాన్ని కూడా శశికళకు చేరవేసి పార్టీ వ్యవహారాల్లో జోక్యం తగ్గించుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పనున్నారు. ఎందుకంటే మనం చూసాం ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా వచ్చినటువంటి వివాదం చిలికి గాలివానగా మారుది. పార్టీ ప్రతిష్టకే భంగం కలగడం కాకుండా పార్టీ మనుగడకే ప్రశ్నార్థంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ కీలకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. సంధ్య. రైట్ మోహన్.